వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అనేది తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన సామాన్లు ఉల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు ఆల్రెడీ ఆయిల్లో వేస్తాను. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎనిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులోకి చూడండి, దీనికి సరిపడగా చింతపండు, ఎంత చింతపండు అనేది నేను నానబెట్టాను. ఇందులో ఉప్పు, కారం, జీలకర్ర, ఉలవపిండి, చింతపండు వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. కొంచెం జీలకర్ర పొడి అనేది ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం అన్నీ వేగిపోయాయి కదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయలు, ఎనిమిరపకాయలు, టమాటా అన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి అనేది మనం యాడ్ చేసేయాలి. ఇలా వేసుకుంటే ఇది ఇలాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతే దీంతో ఎండు చేప కానీ, ఏదైనా దొండకాయ ఫ్రై కానీ, బరబాటి ఫ్రై కానీ, లేదంటే చికెన్ ఫ్రై కానీ, ఆమ్లెట్ కానీ, సైడ్ డిష్ కానీ ఏదైనా సరే బాగుంటుంది. నా దగ్గర అయితే ఇక్కడ అవైలబిలిటీ అనేది ఏమి ఉండదు కదా, ఎగ్స్, చికెన్, ప్రాన్స్ అలాంటివి అయితే నాకు దొరుకుతాయి. డ్రై ఫిష్ అనేది ఇక్కడ దొరకదు, ఎండు చేప అనేది ఇక్కడ అసలు ఉండదు. ఉన్నా అసలు బాగోకున్నాను, అందుకే నేను తెచ్చినవన్నీ నాకు అయిపోయాయి మొత్తం. ఇంకేమీ లేవు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇండియా వెళ్ళేటప్పుడు మళ్ళీ నేను తెచ్చుకోవాలి. మన కొరియర్ వేయించుకునేటప్పుడు తెద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజైతే అవ్వదని సార్ కొరియర్ వేసుకున్నాను, అవ్వదు. ఇది అక్కడికి వెళ్ళినా మీరు కస్టమర్తో మీరు మాట్లాడి డీల్ చేసుకున్నా అది రబీష్కి వెళ్ళిపోతాయని అన్నారు. ఇంకెందుకు కాపాడడానికి మనం తెచ్చుకున్నామంటే తెచ్చుకోకపోయినా ఉంటాయి. కేజీకి నాకు 750 రూపాయలు పడ్డది. కేజీకి ఏవైనా తెప్పించుకుంటే కేజీకి 750 రూపాయలు, 650 రూపాయలు కేజీకి. జిఎస్టీ బిల్తో మొత్తం కలిపి 750 రూపాయలు వేశారు. మొన్న డిసెంబర్లోని నేను 50 కేజీలు అనేది నేను తెప్పించుకున్నాను. ఆ తెప్పించుకోవడం వల్ల నాకు కొంచెం కారం, జున్ను పౌడరు, తర్వాత బాబుకి మంచి కాజు పకోడీ, మిక్సరీ, స్వీట్ ఇండియన్ అన్నీ తెప్పించాను. తెప్పించడం వల్ల నాకు కారం అయితే ప్రస్తుతానికి ఉంది. చూడాలి మరి ఎప్పుడైపోద్ది ఏంటంటే చూస్తాను. మనకు ఒక 2 ప్యాకెట్స్ అలా ఉన్నాయనగా మనం మళ్ళీ నేను కొరియర్ వేయించుకోవాలి. అంటే ఎక్కువ మీద ఎవరు కూడా తయారు కదా, తెచ్చిన 1 కేజీ కన్నా ఎక్కువ తయారు. మనం ఎవరికి చెప్పినా ప్రాబ్లమే. అందుకోసం అని చెప్పేసి ఇది ఇలా బాయిల్ అవుతుంటుంది. చూడండి, మనం బాయిల్ అయిన తర్వాత కానీ దీంతో ఎండు చేప ఉంటే మట్టుకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండు చేప ఉలపట్టుకి టేస్ట్ ఒక లెక్కల్లో అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మన దగ్గర లేదు కాబట్టి నేను బీట్రూట్ ఫ్రైని, క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేశాను. చేసి ఉలవకట్టు అనేది పెట్టాను ఈరోజు. ఏంటక్క ఈరోజు మంగళవారం ఉలవకట్టు తింటున్నాను అనుకోకండి, డైలీ నాన్ వెజ్ ఉంటుంది మా ఇంట్లోని. కాకపోతే ఏంటంటే నాకు మా రూమ్లో ఉన్న బ్రదరు తినరు నాన్ వెజ్. ట్యూస్డే అండ్ సాటర్డే తినరు తన కోసం ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే నేను పక్కన ఎగ్స్ అనేది ఉన్నది కదా, ఎగ్ ఆమ్లెట్ ఇది వేసుకొని చేయాలి. హస్బెండ్కి, మా బాబుకి నాన్ వెజ్ ఏంటి అసలు తినరు. ఆఫ్టర్నూన్ వల్ల నేను ఆమ్లెట్ వేసిస్తేనే మా అబ్బాయి అనేది తిన్నాడు. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, మర్చిపోద్దు బెల్ ఐకాన్ అనేది నొక్కండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలని నాకు కామెంట్లో తెలపండి. మీరు కామెంట్ చేస్తే నాకు ఇక్కడ దొరికిన వాటిలో నేను అన్నీ చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత మనం బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఒక గుప్పుడంత కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవరు ఇంకో కొంచెంసేపు ఉడకబెట్టి మనం దీన్ని దింపేసుకోవడం అయిపోయినట్టుకి. ఇది ఉలవ చారు కాదండి, ఉలవ కట్టు. ఉలవ పిండి ఉలవలు వేపేసి పౌడర్ చేసి మిల్లికి ఇస్తారు కదా, అది
ఉలవ చారు వేరు, ఉలవ పిండి వేరు, ఉలవ కట్టు వేరు. చూడండి, నేను ఎందుకంటే కొంచెం వాటర్లో చేశాను దీన్ని. ఇక్కడ చలికాలం కాబట్టి న్యూజిలాండ్లోని మనకి కొంతసేపు పోతే ఇది వేడి మీద అలా ఉంటుంది, కొంచెం చల్లగా అయిపోతే థిక్గా దగ్గరగా అయిపోద్ది. అందుకే దీన్ని వాటర్ కంటెంట్లోనే కొంచెం చేసుకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు మరి అంత చిక్కగా కాకుండా మరి అంత పలచగా కాకుండా ఉండదు. ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ అనేది దాన్ని పట్టుకుంటుంది కదా, ఈ ఫ్లేవర్ అనేది పట్టుకున్న తర్వాత అప్పుడు ఒక 5 నిమిషాలు ఉండి మనం